going to rock and మనం ఈ రోజు మెకానిక్ రాకీ గ్యారేజ్ లో ఉన్నాము. వెల్కమ్. అయినా నాకు తెలియక అడుగుతానండి, ఆయన గ్యారేజ్ లో వర్క్ చేస్తారని ఇంటర్వ్యూ మీరు గ్యారేజ్ లో పెట్టేస్తారా? మీకు వినపడుతుందా క్లియర్ గానే? నేను కొంచెం గట్టిగా ఎందుకు అరుస్తున్నానంటే ఇక్కడ బాగా హాలో ఉంది. రఘు గారు బాగున్నారా? ఏమన్నారు? రేపు అటువైపు వచ్చినప్పుడు క్వశ్చన్ అడుగుతాను. ఓకే. అంతమంది ఉన్నారు కాబట్టి కవర్ చేసుకుని వచ్చేసరికల్లా టైం పడుతుంది. బాంబే ఫ్లైట్ ఎప్పుడు? నేను ఇప్పుడే వచ్చా. yes Mr. Rocky, please introduce yourself. నేను ఫ్లాష్ బ్యాక్ పెద్దగా ఉంటుంది, అది సినిమాలో చెప్తా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను మలక్పేటలో ఉంటా. ఇది మలక్పేటలో గరాజ్ అనమాట మాది. సో నా పేరు మా డాడీ నగుమోము రాకేష్ అని పెడితే కూల్గా ఉంటుంది అని చెప్పి రాకీ అని పిలుచుకుంటాను. నగుమోము రాకేష్ చాలా మోడర్న్ పేరు పెట్టిన, నేను ఓల్డ్ కొంచెం వింటేజ్ పేరు పెట్టుకున్నా రాకీ అని. ఇప్పుడు మీనాక్షి చెప్పండి మీ క్యారెక్టర్ గురించి 30 seconds లో. నా పేరు ప్రియా ఈ సినిమాలో. అండ్ ఒక చాలా స్టింజీ లాగా నేచర్ ఉంది, మనీ సేవింగ్ నేచర్. అండ్ చాలా వాట్ యు సే మైజర్ మీరు. కంజూస్, చాలా కంజూస్. కానీ షీ ఇస్ అ వెరీ గుడ్ పర్సన్ ఎట్ హార్ట్. ఓకే, యా, చాలా హెల్ప్ఫుల్ గా, నైస్. అది కంజూస్ గుడ్ పర్సన్ కాకూడదు అనే రూల్ ఏమీ లేదు కదా. హాయ్ ప్రియా. హాయ్ సుమా. శ్రద్ధ మీ గురించి చెప్పండి. నా క్యారెక్టర్ పేరు మాయా అని. మాయా అని. ఓకే, మాయా. ఈ మధ్య మాయా ఓన్లీ. అని ఇస్ నాట్ మై సర్నేమ్. ఓకే. అప్పుడు షీ ఈస్ వెరీ చాలా ఇన్నోసెంట్ గా, చాలా హెల్ప్ఫుల్ గా షీ కమ్స్ ఇంటూ ద యూనివర్స్ ఆఫ్ రాకీ అండ్ షీ జస్ట్ అవుట్ రైట్ హెల్ప్ఫుల్. అలా మాయా. హై, లవ్ యూ. యా, నా మైక్ సచ్ నైస్. పర్లేదు, హోల్డింగ్ మీ బ్యాక్. యా సార్. నగుమోము రాకేష్ గారి ఫాదర్ అంటే మీరు నగుమోము నరేష్ గారా? నేను నగుమోము నరేష్ కాదు. ఏమని చెప్పాలి నరేష్? రైమింగ్ క్యారెక్టర్ నేమ్ ఐ హేట్ మై డాడీ. సో ఐ నో సాంగ్ కూడా ఉంది కదా. బేసిక్ గా ఐఎమ్ ఎ వెరీ కూల్ డాడ్. బమ్ కింద ఐస్ ఉంటుంది, నెత్తిపైన ఐస్ ఉంటుంది, అంత కూల్ నేను. యట్ దీంట్లో జస్ట్ ఆపోజిట్ క్యారెక్టర్. అది నాకు నచ్చింది. దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే మామూలుగా జనరల్గా కూడా ఎంత కూల్ ఉన్నా కూడా ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్, యాక్చువల్గా ఫాదర్ అనేది వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ విచ్ ఇస్ నాట్ ఫోకస్, ఓన్లీ మదర్స్ ఆర్ ఫోకస్. ఐ డోంట్ నో వై. బట్ ఈ ఫాదర్ ఏంటంటే జనరల్గా జనరేషన్ గ్యాప్ వచ్చినా వచ్చే ఒక ఫ్లేరప్ని అదర్ సైడ్ని అదర్ సైడ్ చెప్పం, తర్వాత చెప్తాం. కానీ నాకు సంతోషం ఏంటంటే దీంట్లో మా సన్ నవీన్ గారిని ఏమేమి తిట్టలేకపోయాను అవన్నీ కసి నాకు ఈ సినిమాలో తీరిపోయింది. నవీన్ చూస్తున్నావా? నాలో నిన్ను అంటే చూస్తున్నాను. ఏవైతే తిట్టుకోలేకపోయారో అవన్నీ అంటే ఒక సాంగ్ కూడా ఉంది. ఈయన ఏం తిట్టాలనుకున్నారో అది ఈయన సాంగ్ ఉంది, ఆయన ఏం తిట్టలేకపోయారో అది కూడా డైలాగుల్లో ఉంది. కానీ నరేష్ గారు మాకు ఒక విషయం అయితే తెలిసిపోయింది. ఒక విషయం, చాలా ఇది మీ జ్ఞాపకార్థం కట్టిందని చెప్పారంటే ఈ సినిమాలో మీరు జ్ఞాపకార్థం కట్టారంట ఈ గ్యారేజ్. అవును, అంటే మీరు ఈ సినిమాలో బకెట్ తన్నేశారని చెప్పేశారు. అంటే బకెట్ తన్నడం కంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక ప్రపంచంలో ఒకలాగా 6 మంది ఉంటారు. సో మళ్ళీ రావచ్చు కూడా చెప్పలేము. ఓహో. బట్ యాక్చువల్గా ఫన్నీ ఏంటంటే ఒక సినిమా వాళ్ళకి తప్ప మన ఫోటో మీద గార్లెడ్ వేసుకుని ఎవడో ఆరటపడ్డు మనం ఒకళ్ళు చూడలేరు కూడా. ఇది చూడలేరు కూడా. మనం రకరకాల విన్యాసాలు చేస్తాం కదా. అవును. ఈయనని మనం కీడా కోలాలో చూసాం. అయితే ఇప్పుడు మీ క్యారెక్టర్ గురించి చెప్పండి ఈ సినిమాలో. క్యారెక్టర్ పేరు క్రాంతి. చాలా పాజిటివ్ క్యారెక్టర్, నిజాయితీకి ప్రతిరూపం. పాజిటివ్. వీళ్ళందరూ వేషాలు వేస్తూ అంటే వీళ్ళందరూ వేషాలు వేస్తుంటే నేనే అందరికి ఎలా చేయొద్దు, సరిగ్గా ఉండాలి అని నేను నిజంగా ఈ ఫిల్మ్ చూసాక అందరూ చిన్నవాళ్ళు కూడా నన్ను చూసి ఇలా ఉండాలి, ఇలా అవ్వాలి అని అనుకుంటారు. అలాంటి క్యారెక్టర్ పాజిటివ్. కీడా కోలాలో కూడా పాజిటివ్ క్యారెక్టర్, ఇక్కడ కూడా పాజిటివ్ క్యారెక్టర్. 5 సింహాలు ఉంటాయి బేసికల్ ఈయన డిపార్ట్మెంట్ లో. కనిపించకుండా ఇంట్లో కూర్చుని 5వ సింహం ఈయన. మీరు పోలీసా అండి ఇందులో? అంటే అండర్ కవర్. మేము చెప్పాము అందరికి. ఎందుకు చెప్తున్నారు? మేము అండర్ కవర్ అండి, ఫుల్ ఉన్నారు కదా మీరు. అంటే కవర్ తీసుకునేవాళ్ళ. అండర్ కవర్ అంటే కవర్ చేసుకొని వచ్చేవాళ్ళని. అదే. బట్ అలా లేదు కాబట్టి. ఓకే, సో మీరందరూ ఈ గ్యారేజ్ రిలేటెడ్ గా ఉన్నారు కాబట్టి
టు స్టార్ట్ ఒక స్టార్టర్ కింద నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. దీనికి ఎవరైనా సరే సమాధానం చెప్పొచ్చు. ఒక బైక్ ఆగాలి అంటే, మీరు బైక్ డ్రైవ్ చేస్తున్నారు, ఆ బైక్ ఆగాలి అంటే ఏం చేయాలి? ఏ, కాళ్ళతో రోడ్ని రఫ్గా ఆడించాలి. బి, ముందు వాళ్ళే జరగో అని గట్టిగా అరవాలి. సి, వేళ్ల దగ్గర ఉండేటువంటి బ్రేక్ ని నొక్కాలి. ఎనీబడి జస్ట్ జంప్ ఆఫ్ ద బైక్ అండ్ లీవ్ ద బైక్ అంతే. వెరీ గుడ్, వండర్ఫుల్. యా, అది ఎవరికి వెళ్ళి గుర్తుకుంటుంది అనేది శ్రద్ధకు అనవసరం, బికాజ్ షీ ఇస్ ద నైసెస్ట్ పర్సన్. బైక్ ఆపాలి అంటే ఇది ఆపడం కాదు, అది బైక్ బైక్ ఇట్ విల్ స్టాప్ ఆన్ ఇట్స్ ఓన్. ఆపుతుంది. ఎవరినైనా గుద్దేసి అరే చూసి నడవచ్చు కదా అన్నారు. మీరు ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకునే ముందు నేర్చుకోవాల్సిన కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. మనం అవతల వాళ్ళని గుద్దినా సరే మనం ఫస్ట్ చెప్పదే ఏదేకే అని అడగాలి ఫస్ట్. యా, నరేష్ గారు మీరేమంటారు? ఏంటి అదే ఈ బైక్ విషయంలో. అంటే ఈ బైక్ విషయంలో నేను బైకులతోనే సగం జీవితం గడిచిపోయింది కాబట్టి అన్ని దీంట్లో ఉన్నాయి, అన్ని చేసేసాను. ఇప్పుడు నా వయసుకి ఏంటంటే బ్రేక్ వేయడం మంచిది. అవును, యువర్ అ బైక్ లవర్ అండ్ కార్ లవర్ కదా. ఐఎమ్ బైకర్, ఏమైనా మీరు బ్రేకులు లేని బండి సార్. అలాగే మీరు ఒకవేళ రోడ్డు క్రాస్ చేయాలి, అప్పుడు మీరు పాటించేది ఏంటి? ఆప్షన్ ఏ, చేయి చూపించే అనడం. బి, జీబ్రా క్రాసింగ్ దగ్గర నుంచి నడుచుకుని వెళ్ళడం, జీబ్రా క్రాసింగ్ దగ్గర నుంచి నడుపుకుని వెళ్ళడం. లేదా ఏయ్ రోడ్డు మీ తాతదా అని అడగడం. రోడ్డు మీ తాతదా అని అడగడం. కరెక్ట్. ఆప్షన్ 3. మీరిద్దరు అదే చేస్తారా? 100%. మంచోళ్ళతోనే కూర్చున్నారు. కానీ ఇండియన్స్ కి సూపర్ పవర్ ఉంది కదండి, అసలు ఎక్కడ లేదు. ఆపేస్తాం అసలు ట్రాఫిక్. హైదరాబాద్ లో నాకు చూసింది అసలు ఇన్ని రోజులు తెలియలేదు అసలు హైదరాబాద్ లో సిస్టమ్ అదే. అవును, ట్రాఫిక్ అంతా స్లో ఉంటది. సో యూ డోంట్ ఈవెన్ హావ్ టు షో హ్యాండ్స్. యూ కెన్ జస్ట్ కార్స్ అక్కడే ఇట్ విల్ బి స్టాప్డ్, స్లోగా మూవ్ అవుట్. ఓఆర్ఆర్ మీదనే ఇట్లా అనుకుంటూ ముంబైలో కూడా రెడ్ లైట్ చూసి ఆగెవరు రెడ్ లైట్, కానీ ఎవరు చేయి చూస్తే ఆగిపోతాం, ఎందుకంటే వాడు ఆగడు. అండ్ హి ఇస్ వెరీ పవర్ఫుల్. హూ? ద వాకర్. అదే పవర్ ఆఫ్ కామన్ మ్యాన్. పవర్, యా. ఇట్స్ వన్ హ్యాండ్. అసలు జీబ్రా క్రాసింగ్ అంటే రోడ్డు జీబ్రా క్రాస్ చేయడం అనుకుంటారు చాలా మంది. అది ఏంటో చెప్పండి ముందు. సార్ నేను చెప్పనా సార్? చెప్పండి. జీబ్రా క్రాసింగ్ అంటే చెప్పండి. మెకానిక్ రాకీ టైంలోనే రిలీజ్ అవుతున్నటువంటి క్రాసింగే జీబ్రా క్రాసింగ్. అరే వాహ్. అంటే జీబ్రా అనే సినిమా కూడా రిలీజ్ అవుతుంది సార్. ఏ గ్యాప్ లో వచ్చింది మీకు ఐడియా? సడన్ గా ఏదో ఇట్లా వెళ్తూ ఉంటుంది, నాకు నర్వ్స్ డ్యామేజ్ జరుగుతాయి. సత్యదేవ్ గారు మీ సినిమాకి కూడా క్రాస్ ప్రమోషన్ కొంచెం ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వాలి మీరు. ఇక్కడ మా పేమెంట్ లో కొంచెం కట్ చేసుకోవాలి మీరు. అంటే వాళ్ళు మీ సినిమాని క్రాస్ అవుతున్నారు. దే ఆర్ క్రాసింగ్ యువర్ మూవీ. మీ ప్రమోషన్స్ కూడా క్రాస్ ప్రమోషన్స్. బట్ నైస్, వెరీ నైస్. ఇప్పుడు మీ క్యారెక్టర్స్ అందరి గురించి తెలుసుకున్నాము. అందరూ చాలా మంచోళ్ళు కలిసి ఒక సినిమా చేస్తున్నారు అని మీరు చెప్పినా నాకు అస్సలు ఎందుకు అనిపించింది మంచోళ్ళు? ఎందుకంటే మీరు యాజ్ అ ఫాదర్ మీ డ్యూటీని మీరు చేశారని చెప్పారు. కానీ మీకు ఫాదర్ ఉండుంటారు కదా. అవును. ఆ పాస్ట్ నాకు తెలియాలని. ఒకసారి మీ గ్రాండ్ ఫాదర్ గురించి చెప్తారా? అరే తాత ఫోటో పట్టుకోరండి. ఫేస్ ఏదో ఎక్కడో చూసిన ఫేస్ లా ఉంది. చూడండి చూడండి సార్, ఇదేదో నాకు కొంచెం ఫహద్ ఫాసిల్ లాగా. స్మార్ట్ గా ఉన్నాడు కదా, అదొకటి చెప్పుర్రి. మీ తాత మీకన్నా యంగ్ గా ఉన్నాడేంటి? ఆయన యంగ్ ఉన్నప్పుడు ఫోటో, ఆయన యంగ్ ఉన్నప్పుడు ఫోటో. ఏ విశ్వక్, ఇది మీరే. తీసుకెళ్ళండి. యాక్చువల్గా ఏంటంటే అయ్యా ఒక హ్యాండ్ లేదు. యాక్చువల్ దీంట్లో సీక్రెట్ ఏంటంటే ఇతనే తాత. సీక్రెట్ ఇంత పెద్ద ఫోటో చూపించిన సీక్రెట్ ఏమో సార్. కాదు, అది ఏంటో సినిమా చూస్తే తెలియదు. ఓకే, సో ఈ తాతకి ఈ మనవడికి ఉండేటువంటి కనెక్షన్ లో జరిగేటువంటి గ్యారేజ్ స్టోరీ ఏం చేస్తున్నప్పుడు పోయింది స్టోరీ అదే అంటారు. అది కాదు, ఏం చేసినప్పుడు పోయింది చెప్పండి. అయ్యో నేనేమైనా తప్పు కడిగానా? లేదు, అందరం నార్మల్. నేను ముందే చెప్పాను ఈ ప్రోగ్రామ్ లో ఆ రోడీస్ రఘు గారు ఉన్నారు, విశ్వక్ సేన్ ఉన్నారు. ఈ ఇంటర్వ్యూ ఎట్టుపోతుందో మనకు తెలియదురా నాయనా అని.
ఎవ్వరు ఏమనలే అయ్యయ్యో అని మొత్తం మార్చేసింది మీనింగ్. మీనాక్షి, Yes. మీరు ఇన్ని షూటింగ్స్ అటు ఇటు ఇటు అటు చేసుకుంటున్నప్పుడు క్యారెక్టర్స్ అన్ని గుర్తుపెట్టుకోవడం మీకు కష్టంగా అనిపించదా? ఒకటి ఇంకోటి సుమతి, దెన్ సుజాత, అండ్ నౌ యు ఆర్ ప్రియా. Yes. అలా కాదు అండి, ఎందుకంటే ఇది 2 year జర్నీ ఉంది కదా. మూవీస్ 2 years నుంచి అంటే సైన్ చేసిన దగ్గర నుంచి. అవును. సో ఇది ఒక లాంగ్ ప్రాసెస్, లాంగ్ జర్నీ ఉంది. సో యూ లివ్ విత్ ద క్యారెక్టర్స్. మీకు వాసు క్యారెక్టర్ గుర్తుంది, రాకీ క్యారెక్టర్, అండ్ అక్కడ భాస్కర్. సో యూ లివ్ విత్ ద క్యారెక్టర్స్, యూ స్టార్ట్ బీయింగ్ ఇన్ దట్ స్పేస్. సో ఐ థింక్ ఇట్స్ నాట్ లైక్ అంటే it's not happening all at once that you get confused in that. So you're living with them, you're being in that space, so it stays with you. ఇప్పుడు షూటింగ్ చేస్తున్నప్పుడు మీరు టయర్డ్ అయిపోతుంటారు కదా, ఒకసారి చిరాకు వస్తూ ఉంటుంది కూడా, స్లీప్ లేదు మనకి సరిగ్గా అని చెప్పి. మీకు ఎక్కువగా చిరాకు ఎప్పుడు వస్తుంది? షూటింగ్స్ చేస్తున్నప్పుడా లేకపోతే ప్రమోషన్స్ చేస్తున్నప్పుడు? అంటే ఐ థింక్ చేస్తున్నప్పుడా? I think main problem ఏంటంటే when you don't get sleep. సో ఇది షూటింగ్ టైమ్ లో ఉంటో అది లేదంటే ప్రమోషన్ టైమ్స్ లో, if I don't get like at least a 6 hours sleep, it becomes very difficult to function throughout the day. Then even the smallest of things like irritate you. Midnight flight ఎక్కినప్పుడు correct not and flight delay అయిన తర్వాత ఇట్స్ నెక్స్ట్ లెవెల్. చూశారు కదా పాపం అంటే. ఈ మెకానిక్ రాకీ అంటే మీకు చిరంజీవి గారి సినిమాలు అన్ని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంటాయి కదా. ఇది నాకు ప్రమోషన్స్ కి వచ్చేదాకా తెలియదు ఇంత అద్భుతమైన మిక్సర్ ఉంది దీంట్లో అని. మెకానిక్ అల్లుడులో మెకానిక్, రాకీ సినిమాలో రాకీ అని. అది మన ఎన్టీఆర్ గారు భలే కలిపారంటే వచ్చిన యాంకర్ గారు కలిపారు, దీప్తి గారు కలిపారు అది. అవును చూసా. బట్ ఎనీవేస్ అవును యాక్చువల్లీ అరే థాట్ ప్రాసెస్ అదేనా? దట్ వాస్ ద ప్రాసెస్. అండ్ అలాగే మన జేక్స్ విజయ్ గారి మ్యూజిక్ మోస్ట్ రీసెంట్ గా సరిపోదా శనివారం సినిమానికి ఇరగా తీసేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్. మీలో ఎవరు చూసారు మూవీని? చూసేసారా? మీరు అందరూ మూవీ చూసారా? ప్రీమియర్ అయిపోయిందా? ఏది మనదా? మీరు శనివారం అడిగారు కాదు, ఇది చూడలేదు. ఇదే నేను అడుగుతున్నా. సరిపోదా శనివారం మన అందరం చూసేసాం. ఈ మూవీ చూసారా? బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని? దుమ్మలు అదురుతాయి. అవునా? అయితే కొంచెం గట్టిగా కాల్షియం అది వేసుకొని వెళ్ళాలన్నమాట. అదురుతాయి కదా. సోడా ఉన్నది ఎక్కువ తాగకూడదు అంటే అసిడిటీ అవుతుందా? ఫిష్ బయటకు వచ్చేసి. శ్రద్ధ, how is the working experience with Vishwak? This is a very routine question, but let's answer it. Let's answer it. Yeah. You want the truth or you want the ultimate truth? See, if I do like this, you have to say only good things. If I do like this, you can say anything. Ready? Vishwak. Oh, good things. Vishwak brings amazing food from home that he will also cook and bring sometimes, which is amazing. Oh my God. Vishwak, start cheyocha. Start chey. Point number 1. Yeah, come on, let's start the point number 2. No, wait. This, see, oka movie lo, when you spend time, it's all pleasant only. So you never get to dig into the not so nice side. When we are together, we're always like, hi, hello, like happy with each other. Ala oka negative energy. Like sometimes short ready అన్నప్పుడు ఒకళ్ళు రాకపోవడం లాంటివి కూడా జరుగుతాయి. నరేష్ గారికి అయితే అది అలవాటు అయిపోయింది లైఫ్ లో. షార్ట్ మీరు రెడీగా ఉన్నారు కానీ మీ కో ఆర్టిస్టులు రాలేదు, వెయిటింగ్ జరిగింది, అలాంటివి మీకు జరిగి ఉంటాయి కదా చాలా సార్లు. అదే అది స్టాండర్డ్ ప్రాక్టీస్ ఇండస్ట్రీలో. చాలా ఓకే. లైక్ నాకు కొంచెం లేట్ అయింది. జనరల్ గా ఇప్పుడు ఏమవుతుందంటే ఎంతసేపు అందరూ ఇలా ఉంటున్నాం వాట్సాప్ లో లేకపోతే యూట్యూబ్ లో, కాబట్టి అది షార్ట్ వచ్చారు అప్పుడు దాకా ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ మధ్య డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా షార్ట్ రెడీ వాట్సాప్ లోనే చెప్తున్నారట. యా నరేష్ గారు, మీరు ఎన్నో సినిమాలు ఇప్పటికి యూ హావ్ క్రాస్డ్ అరౌండ్ 300 మోర్ దెన్ 300. అబౌట్ 300. అంటే అటు హీరోగా ఇటు క్యారెక్టర్ యాక్టర్గా అండ్ ఎవ్రీ రోల్ దట్ యూ హ్యావ్ డన్, మీరు ఆ సినిమాలో ఉన్నారు అంటే మనకి ఖచ్చితంగా గుర్తుండిపోతుంది అనమాట. పర్ఫార్మెన్స్ అంత సింప్లీ సూపర్బ్గా ఉంటుంది. అది కామెడీ అయినా సరే, ఏడిపించేటువంటి ఇమోషనల్ సీన్స్ అయినా, ఎవ్రీథింగ్ హ్యాస్ జస్ట్ రిమైన్డ్ విత్ అస్. సో మీరు యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ విశ్వక్ లాంటి ద యంగ్ యూత్, మాలాంటి యూత్ వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? సార్ అదే ఊరికే ఎక్కడో ఢిల్లీ పార్లమెంట్ లో ఇందిరాగాంధీ గారు పక్కన చూసిన ఫోటో ఒకటి. ఎనీవే అలా వస్తే విశ్వక్ యాక్చువల్గా ఏంటంటే విశ్వక్తో నాకు ఇది ఫస్ట్ ఎక్స్పోజర్. ఫస్ట్ డే ఐ థాట్ ఐ మెట్ ఎ వెరీ సీరియస్ మ్యాన్.
very serious man. As we worked, it was a pleasure. We went into yoga. You start bonding and liking a person. Vishwak Sen on screen, ఆయన స్పెషాలిటీ ఏంటంటే ఒక మాస్కా దాస్ అని పెట్టినట్టున్నారు టైటిల్ ఆయనకి. ఈజ్ యాక్చువల్లీ మాస్కా బాస్ నా ఉద్దేశంలో. సో అది ఎంత బాగా చేస్తాడో, హ్యూమర్ అంత సటిల్గా అంత చేయడం ఐ లైక్ ఇట్ బేసికలీ. అంటే బికాజ్ ఐ అబ్జర్వ్ ద ఫ్యాక్ట్ ఇస్ దట్ హాస్యం పండించిన వాడు ఎటువంటి క్యారెక్టర్ని చేయొచ్చు. ఫ్రమ్ అమితాబ్ బచ్చన్, ఫ్రమ్ మహేష్, ఫ్రమ్ మెగాస్టార్ చిరంజీవి, or you can take me, anybody, like that. Anyway, so ee film lo naaku villante guest appearance one scene ade naaku guest appearance. 90% of my work with him. I met a wonderful hero, wonderful actor and a wonderful human. Great. I love to work more films with him. సూపర్. విశ్వక్, ఇది ఆఫ్ ద రికార్డ్ క్వశ్చన్ అనుకోండి. మీరు నెక్స్ట్ లైలా కదా, నరేష్ గారు ఆల్రెడీ ఒక ఫీమేల్ క్యారెక్టర్ చేసి అప్పట్లో అదొక సెన్సేషన్ క్రియేట్ చేశారు కదా. ఆయన దగ్గర నుంచి టిప్స్ ఏమైనా తీసుకున్నారా? టిప్స్ అడగలేదు, నేను యాక్చువల్లీ సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటుండే. ఇందాకనే చెప్తుండే ఈ షూటింగ్ అయిపోగానే లేడీ గెటప్ లోకి వెళ్తున్నా సార్ నేను. అంటే అప్పట్లో ఉండే లేడీ గెటప్ కి వెళ్తున్నారా, లేకపోతే ఇప్పుడు మోడర్న్ గెటప్ లో కనిపించబోతున్నారా? మోడర్న్ కస్సక్కుంటుంది, బాగా స్లిమ్ అయ్యాడు. అండ్ నరేష్ గారిది నాకు అందరి బంధు సినిమా వన్ ఆఫ్ మై ఫేవరెట్ అన్నట్టు. నేను సార్ని కలిసినప్పుడు కూడా ఫస్ట్ థింగ్ అదే చెప్పినుండే, అందరి బంధువు నాకు చాలా ఇష్టం సార్ ఆ సినిమాని. లిటరల్లీ ఐ వాజ్ ఇన్ టు టీయర్స్ ఆ సినిమా. అండ్ చాలా అప్రిషియేషన్ రావాల్సిన సినిమా అది. ఐ థింక్ ఇప్పుడు రిలీజ్ కావాల్సిన సినిమా అది. అండ్ నేను టుడు పలానా యాక్టర్స్తో వర్క్ చేయాలి అని చెప్పి ఇష్టం ఉన్న సినిమాలు చేయలేదు. సో నరేష్ గారితో కూడా చెయ్యాలి, చేసిన రోజు కరెక్ట్ సినిమా చేయాలి అని చెప్పి ముందు సినిమాలలో కూడా ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ రాస్తే తీపిచ్చేస్తుండే. బికాస్ ఫస్ట్ టైం వెన్ ఐ కొలాబరేట్ ఇట్ షుడ్ బి, అది ఉండిపోవాలి, గుర్తుండిపోవాలి ప్రతి ఒక్కరితో అని. సో దిస్ వాజ్ దట్ ఫిల్మ్. ఈ సినిమా నాకు అతినంగానే నరేష్ గారు అని చెప్పి నేను రవి ఫిక్స్ కాగానే నేను చెప్పిన దానికి న్యాయం జరుగుతుంది 22nd రోజు. డెఫినెట్లీ మెమరబుల్ బాండింగ్ చూస్తారు మీరు. ఫాదర్ అండ్ సన్ అంటే మీకు ఎక్కడ అసలు చాలా టైం తర్వాత ఒక ఫాదర్ సన్, రియల్ ఫాదర్ సన్ చూసినట్టు ఉంటుంది మీకు. నాకు ఇది డిఫరెంట్ ఫాదర్ కూడా, అంటే ఈ టైప్ ఆఫ్ ఫాదర్ నేను చేయలేదు. ఫాదర్ క్యారెక్టర్గా కొత్త ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది నాకు చాలా ఇంప్రెస్ అయింది. అంటే నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది స్క్రీన్ ప్లే ఆఫ్ ద ఫిల్మ్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మై పర్ఫార్మెన్స్ ఆర్ సంథింగ్. ఒక పాయింట్ తర్వాత కొత్త యాంగిల్తో నేను చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ థ్రిల్డ్. దట్ విల్ థ్రిల్ ద ఆడియన్స్ ఆల్సో. ఐ డోంట్ వాంట్ టెల్ నౌ, బట్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ థ్రిల్. నరేష్ గారు చెప్పారంటే ఇది చాలా బిగ్ థింగ్, ఎందుకంటే నరేష్ గారు ఇప్పటికీ చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ పోర్ట్రే చేశారు. అండ్ యాజ్ అ ఫాదర్ ఇది చాలా డిఫరెంట్ అంటున్నారు అంటే we are like looking forward. There is a take on serious burning problem in society. Serious burning problem between father and son. చాలా burning problem in society. Burning problem in society. Yeah. ఈ మూవీ రవితేజ స్టోరీ నరేట్ చేస్తుంటారు కదా మీకు. So Raviteja is amazing by the way. Raviteja is an amazing writer and director. Okay. Chala. I was really impressed by him ఎందుకంటే I have worked with many directors across languages. కానీ ఈ స్క్రిప్ట్ మీద, ఈ క్యారెక్టర్ మీద ఇంత హోల్డ్ ఉండడం, ఐ థింక్ హీస్ బీన్ వర్కింగ్ ఆన్ ది స్క్రిప్ట్ ఫర్ 3-4 years or something. Okay. Every moment, ఎప్పుడు ఏం షూట్ చేస్తున్నా, I can just go to him and he will tell me exactly what this character is thinking, exactly how I should be feeling. So ఇంత గట్టిగా స్క్రిప్ట్ మీద కంట్రోల్ ఉండడం ఇప్పటిదాకా చూడలేదు. ఫస్ట్ టైం డైరెక్టర్ కానీ మేబీ దట్స్ వై. కానీ బట్ హీస్ అమేజింగ్. నేను కో యాక్టర్స్తో పాటు అఫ్ కోర్స్ నరేష్ గారితో పాటు మీనాక్షితో పాటు నా సీన్స్ లేవు. అయ్యో. కానీ వీళ్ళిద్దరితో పాటు ఉన్నాయి. నా అలవాటు ఏంటంటే పని చేయడం ఓకేగా ఉంటుంది, కానీ పార్టీ చేయడం నాకు ఎక్కువ ఇష్టం. వాళ్ళు ఇఫ్ ఐ లైక్ అ పర్సన్ ఆర్ నాట్, అది పని లేకుండా కూర్చుని మాట్లాడుకోవడం, కాఫీ తాగడం, ఎక్కడైనా డిన్నర్ చేయడం, అది నాకు ఇష్టం. అప్పుడు నాకు తెలుస్తుంది. ఓన్లీ విశ్వక్తో పాటు చేశాను, నాకు ఇష్టం లేదు. చాలా వాడు అంటే రేపు షూటింగ్ ఉంది, నేను కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఓహో నా స్లీప్ టైం అయిపోయింది, ఓ బాబు అంటాడు. విశ్వక్ ఇలా మారిపోయావా? నేను మజాక్ చేస్తున్నా, అలా ఏం కాదు. No, I really like the only person I partied with is him.
The only person I will not meet, I will not work again with is Shraddha. వై ఇంకే అందరితో పనిచేస్తాను శ్రద్ధతో. ఎందుకు? ఆమె పేరే శ్రద్ధ, శ్రద్ధగా పనిచేస్తుంది కదా. అదే ఏ కాల్ టైమ్ అయినా 6 o'clock 7 o'clock కాల్ టైమ్ అయినా at 4:30 she'll be in the gym working out and coming. By the time నేను నిద్ర లేచి ఇలా చెప్పులు తీసుకుని ఇంకా సెట్కి వస్తే అది వర్కౌట్ 2 hours చేసి వచ్చేసింది. నాకు ఎంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఎంత కాంప్లెక్స్ అవుతుంది నిజంగా. ఎప్పుడు ఇలా నేను పని చేయను బాబు. ఇలాంటి ఎథిక్స్ నాకు అసలు. ప్రోమో అంతా మీరే ఉంటారా? ప్రోమో మొత్తం మీకేనా? లేదు, మీది ఇంకొక మంచి ప్రోమో రాబోతుంది, అది లాస్ట్ లో కట్ చేద్దాం మనము. మీనాక్షి కొన్ని హెర్బల్ ప్రొడక్ట్స్ వాడుతుంది టు మెయింటైన్ దిస్ పర్సనాలిటీ అన్నట్టు. అవునా? యా, కిట్ క్యాట్ దాని పేరు, బార్ 1 5 స్టార్. ఇవి వస్తుంటాయి సెట్ మీదకి, ఇట్లా వాడు బుఫే మీద ఆపినట్టు ఆపుతాడు అసిస్టెంట్. గో అని చెప్పి ఓపెన్ చేసి తిండి. మేము ఒక చాక్లెట్ తింటే హాఫ్ డే బాధపడుతుంటాం, ఆకాశం చూసుకుంటే ఏది రా జీవితం అని. నాకు చాక్లెట్స్ చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టం సార్. మనకి కూడా ఇష్టం, మాకు కూడా ఇష్టం, కాకపోతే వాటికి మేము ఇష్టం లేదు. కరెక్ట్. నీకు ఇష్టమైనవి నువ్వు తినగలుగుతున్నావు, తిన్నా కూడా నీకేం కావట్లేదు అనేది చాలా గొప్ప విషయం. That's also true. You know, అంటే చిన్నప్పటి నుంచి I had a thing. My father was very strict. Okay, school లో కూడా. So they would never let me eat junk food. It had to be an occasion for me to have, okay, today you can have chips, today you can have like a birthday or something like that. So I promised myself, once I start earning, I will eat whatever I want. And that is the promise I'm keeping for myself. చాలా పెద్ద ప్లానింగ్ ఇది. I want to eat chocolate, I'll eat chocolate. చాలా పెద్ద ప్లానింగ్ ఇది. నేను పెద్దగా డబ్బులు సంపాదించిన బిల్డింగ్ కట్టుకుంటా, కార్ కట్టుకుంటాను. నేను పెద్దగా డబ్బులు సంపాదించిన చాక్లెట్లు కొనుక్కుంటా, బిస్కెట్లు కొనుక్కుంటా. విశ్వక్ని చూడలేదా మీరు? 100 కోట్ల సినిమానా అని అడిగితే నేను 100 కోట్లు సంపాదిస్తానని చెప్పారు. ఈ సినిమా తర్వాత అనలేదు నేను, అది కూడా మన వాళ్ళు. ఈ సినిమాకి కాదు నేను 100-200 అన్నది. జనరల్ గా కళ అనేటప్పుడు కూడా కంజూసి ఎందుకనే. 100 సినిమా కొట్టాలంటే 100 రెమ్యునరేషన్ తీసుకోవాలని కోరుకోండి. నేను కూడా కళల్లో కూడా మన వాళ్ళు ఒక బార్ సెట్ చేసేసుకుంటే దేవుడు కూడా వీడికి ఇంత చాలే అని అంతే ఇస్తాడు. అదే మనం ఆడికి వేసినాం అనుకో డేరా ఎట్లీస్ట్ సగం దూరం అని వెళ్తాం. బట్ నేను అందుకే స్టార్ కాదు, పక్కన గెలాక్సీకి వేసినాను నేను. సరే, ఇది మొత్తము మెకానిక్ రాకీ వాళ్ళకి, ఈ టీమ్ కి మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ట్రాఫిక్ ఎంతవరకు తెలుసో కనుక్కునేటువంటి ఒక రౌండ్. ఆర్ యు రెడీ? తాతగారి సమక్షంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ట్రాఫిక్ రోడ్స్. తాతగారి మీద ప్రమాణం చేసి అన్ని మీరు నిజంగానే. ఆయన మీద ఎందుకు ఇప్పుడు ప్రమాణం వేసుడు, నార్మల్ కూడా చెప్పొచ్చు. ఆయన ఆల్రెడీ ఉన్నాడు ఆయన. సరే, మీరు ఒక బండి నడుపుతున్నారు, మీరు ఇంకొక బండిని ఓవర్టేక్ చేయాలి. అలాంటప్పుడు మీరు ఏ ఆప్షన్ ని ఎంచుకుంటున్నారు? ఆప్షన్ ఏ, నా ఇష్టం, నేను ఎటు నుంచి అయినా పోతా. ఆప్షన్ బి, లెఫ్ట్. ఆప్షన్ సి, రైట్. కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఓకే, నరేష్ గారు అలాగా. నో, కరెక్ట్ ఆన్సర్. I will stay true to my character, Priya. Does not know how to. ఓకే, ఎట్లా చేస్తావు ఓవర్టేక్ చెప్పు. ప్రియా చెప్పమ్మా. నా ఇష్టం. Stay true to my character. ఇది ప్రియా, నేను కాదు. చూడమ్మా ప్రియా, ఎప్పుడైనా సరే రైట్ నుంచి ఓవర్టేక్ నా చేయాలి. డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ ఇక్కడ. చెప్పండి సార్, ఇన్స్ట్రక్టర్ ఎందుకు రైట్ నుంచి చేయాలి చెప్పండి. లెఫ్ట్ అంటే దారి ఇచ్చేటోడు ఎప్పుడు లెఫ్ట్ కి జరగాలి, పోయేటోడు రైట్ నుండి ఓవర్టేక్ చేయాలి. ఎప్పుడన్నా సడన్ గా ఆపేటోళ్ళు లెఫ్ట్ కి ఆపుకుంటారు, సో ఓవర్టేక్ చేసేటప్పుడు గుద్దేస్తాడు ఎవడన్నా. ఇప్పుడు ఆ క్వశ్చన్ లో ఇంకొంచెం క్లారిటీ కావాలి మనకి. ఎందుకంటే faster vehicles are on the right lane when driving in India. We are right hand driving, right? ఇండియాలో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్, అందుకని లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ కాబట్టి రైట్. మరి అదే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ వెళ్తే మళ్ళీ రివర్స్ లో వెళ్తే రివర్స్ లో వెళ్ళాలి. అక్కడ అందుకని నా స్ట్రాటజీ ఏంటంటే ఎప్పుడు లెఫ్ట్ లో ఉంటే లెఫ్ట్ కి వెళ్ళి హార్న్ కొట్టాలి, రైట్ లో ఉంటే రైట్ కి వెళ్ళి వాళ్ళు కదలాలి, అప్పుడు మీరు చేయాలి. ఓకే, Anywhere in the world శ్రద్ధ, మీరు రైట్ ఆన్సర్ చెప్పారు. ప్రతిసారి రైట్ ఆన్సర్ చెప్పినప్పుడు వాళ్ళ దగ్గరికి తాతగారి బొమ్మ వెళ్తూ ఉంటది. ఫైనలీ ఎవరి దగ్గర ఆగుతుంది, ఫైనలీ ఎవరి దగ్గర అయితే ఆగుతుందో వాళ్ళకి అది సోవనీర్ గా ఇంటికి వెళ్ళిపోతుంది. లాస్ట్ క్వశ్చన్ ఏంటో చెప్పండి, అప్పుడు నేను మంచి ఆన్సర్. అది మాత్రం చెప్పాం, మీరు మాత్రం చెప్పారు. ఒక సర్ప్రైజ్ ఉంది, సొసైటీలో బిగ్ బర్నింగ్ ప్రాబ్లం రైట్ నుంచి అలా మంచి బాగుంగా ఉండాలా. నేను తీసినటువంటి ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాపర్ గా మనకి ట్రాఫిక్ రూల్స్ కి సంబంధించినవి. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఒక యాక్సిడెంట్ జరిగింది,
మీరు అక్కడి నుంచి వెళ్తున్నారు, అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? ఏ, వెంటనే ఫొటోస్ తీసి అప్లోడ్ చేయడం, బి, ఇగ్నోర్ కొట్టేసి వెళ్ళిపోవడం, సి, ఇంజరీ అయిన వాళ్ళకి మెడికల్ హెల్ప్ని ఇచ్చి ఆ రిపోర్ట్ని అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి అందించడం, ఐ మీన్ దగ్గర ఉండేటువంటి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం. ఈ యాక్సిడెంట్లో మేము ఇన్వాల్వ్ కాదు. మీరు కాదు, కాదు మీ వల్ల కూడా అయి ఉండొచ్చు. కాదు అది క్లారిఫై చేస్తున్నా. ఇన్ని ఆప్షన్స్ ఇచ్చి దాంట్లో అంబులెన్స్ కాల్ చేయాలన్న ఆప్షన్ లేదా? అదే అంటే ఇంజరీ అయిన వాళ్ళకి మెడికల్ హెల్ప్ అంటే అంబులెన్స్. అదే అంబులెన్స్ కాల్ చేయడం, ఇంకోటి మరీ ఎమర్జెన్సీ ఉంటే కార్ ఇవ్వడం. ఓకే, ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ కి సంబంధించిన క్వశ్చన్. ఆర్ యు రెడీ? Can I first just tell everybody you should never drink and drive because there might be a speed breaker and you'll spill the drink. That's the worst. పెట్టుకున్నారు కొత్త పంచాయతీ అన్లాక్డ్. నాకు ఈ మనిషితో సంబంధం లేదు. అరే చేయకూడదు అని చెప్తున్నా. కొత్త పంచాయతీ అన్లాక్డ్. న్యూ స్టేట్ న్యూ ప్రాబ్లం. దట్ వాస్ ఆంధ్ర. వెల్కమ్ టు తెలంగాణ. నాకు అసలు సంబంధమే లేదు, నేను అన్ని రూల్స్ పాటిస్తూ ఉంటాను. ఓకేనా? ముందే క్షమాపణ వీడియో కూడా. ఓకే, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎప్పుడు చెయ్యకూడదు? అలా ఎప్పుడు చేయొచ్చు? సారీ, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎప్పుడు చేయొచ్చు? సైకిల్ నడిపినప్పుడు. ఏ, ప్రైవేట్ వెహికల్స్లో ఉన్నప్పుడు, బి, పొద్దున్న, సి, ఏ వెహికల్లో ఉన్నా ఏ సమయంలో ఉన్నా చేయకూడదు. మీరు ఏమంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఎప్పుడు చేయొచ్చు? సైకిల్ సైకిల్ లేదు, పోలీస్ వాళ్ళు లేకపోయినప్పుడు చేయొచ్చు. Don't drink and don't drive anytime. Best. Or have a driver. Or have a driver. అంటే ఈవినింగ్ 7 తర్వాత వెనక సీట్లో కూర్చుంటారు. డ్రింక్ అండ్ డ్రైవ్ ఎప్పుడు చేయొచ్చు అంటే డ్రైవర్ అటు ఉన్నప్పుడు మనం ముత్తి స్టీరింగ్ పెట్టుకుని ఇట్లా స్టీరింగ్ ఉన్నట్టు ఊహించుకుంటూ చేయొచ్చు. అది బెస్ట్. బాగా కిక్కెక్కిన తర్వాత చేసేది అదే, స్టీరింగ్ లేకపోయినా ఇలా డ్రైవర్ అటు కూర్చుంటాడు, మనం అనుకుంటే. కాబట్టి మెకానిక్ రాకీ అండ్ టీమ్ చెప్పేది ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఏ సమయంలోనూ ఏ వెహికల్ లోనూ మీరు డ్రైవింగ్ చేయకూడదు. ఓకే, శ్రద్ధ, మీకు ఏమైనా ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయా ఈ మూవీలో? Yeah, it's a love triangle, so we are both fighting for love. ఓకే, అండ్ సాంగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి, ఆల్రెడీ రిలీజ్ అయినవి, ఇంక్లూడింగ్ ద ఫాదర్ సాంగ్ కూడా. సో ఇద్దరి మధ్యలో లవ్ ట్రయాంగిల్ అంటే ఫైనలీ ఏమవుతుంది? మెకానిక్ రాకీ హూ ఇస్ గెటింగ్ అనాలి కదా. మీరు చూడండి. ఓకే, మేము చూసుకుంటాం, మీరు చూడండి. ఓకే, ఇప్పుడు ఎక్కడ యాక్చువల్లీ ఎందుకు చాలా సేపుగా తాతగారు మా చేతిలో ఉన్నారు. తాతగారి చెయ్యి ఇలా ఉంది, మీ చేతిలో తాతగారు ఉన్నారు. నేను చాలా జెన్యున్ గా మెకానిక్ రాకీ కాబట్టి కొంచెం మన వాళ్ళకి ట్రాఫిక్ సెన్స్ గురించి కూడా చెప్దామని ఈ క్వశ్చన్స్ ని ఫార్ములేట్ చేసుకొని వచ్చా, కానీ ఇలాంటి ఆన్సర్స్ వస్తాయి అని నాకు అనుకోలేదు నేను. దయచేసి ఇది నాకు సంబంధం లేదు. మళ్ళీ చెప్తున్నా, మోటార్ సైకిల్ రాత్రి పూట నడిపేటప్పుడు ఏ బట్టలు వేసుకుంటే మంచిది? బట్టలు వేసుకుంటే మంచిది అది అంటున్నారు కదా. కరెక్టే. రాత్రి పూట ఎంత టైం, ఎంత తాగారు, ఇవన్నీ ఫ్యాక్టర్ చేయాలి. 12 తర్వాత డ్రింక్ చేశాక బట్టలు ఉంటే ఉన్నది, లేకపోతే నేనేమి గ్యారంటీ ఉంది బాబు, నా గ్యారంటీ కాదు. ఆప్షన్స్ విశ్వక్తో పాటు పార్టీ చేసిన తర్వాత నా గ్యారంటీ లేదు. సార్ రెడ్ వేసుకోవడం మంచిది. రెడ్ ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో యాక్సిడెంట్ అయినా బ్లడ్ మరకలు పడవు. ఇది కాదు, నేను ఆప్షన్స్ ఇస్తా. ఏ నేను ఇస్తా, దయచేసి ఇది వినండి. ఏ డార్క్ కలర్, బి బ్రైట్ కలర్స్, సి పెళ్లి బట్టలు. ఆప్షన్ అంటే అమ్మాయిని తీసుకుని లేచిపోతున్నప్పుడు అనమాట, అదే కదా. నైట్ రాత్రి పూట మోటార్ సైకిల్. అవును, పెళ్లి బట్టలు ఎప్పుడు వేసుకెళ్తారు? అమ్మాయిని తీసుకు లేపుకెళ్తారు. అది నాకు తెలియదు, నేను జస్ట్ మీకు ఆప్షన్స్ ఇచ్చాను 3. ఏ డార్క్, బి బ్రైట్, సి పెళ్లి బట్టలు. తొందరగా తాతగారు ఎట్ వెళ్తారు? బర్త్డే సూట్. బర్త్డే సూట్ లేదు. పెళ్ళా? పెళ్లి చేసిన తర్వాత నో, యు సెడ్ బ్రైట్ కదా. బ్రైట్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే రాత్రి పూట మనం బ్లాక్ కానీ డార్క్ కానీ వేస్తే వెనకాల వెహికల్స్ కి కనపడవు కాబట్టి. రెడ్ బ్రైటే కదా. అది కాదు, ఇంకొంచెం ఫ్లోరసెంట్ yellow, neon. Pelli is yellow, no? Yeah, like neon colors.
వేసుకుంటే మంచిది. రేడియం స్టిక్కర్స్ ఉండేవి. చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ దిస్. సో కొంచెం బ్రైట్ కలర్స్ వేసుకుంటే మంచిది. ఎనీవే మిమ్మల్ని ఇంకేమీ అడగదలుచుకోలేదండి. అంబులెన్స్ క్వశ్చన్ ఒకటి ఉంది, అడిగితే ఏమంటారో తెలియదు. అంబులెన్స్ వెనకాల ఉంటే, మన వెనకాల అంబులెన్స్ ఉంటే మనం ఏం చెయ్యాలి? ఆ అంబులెన్స్ వెనకాల ఉండాలి, ఎందుకంటే అంబులెన్స్ కెన్ బ్రేక్ రెడ్ లైట్స్. మీరు కూడా అలా వెళ్ళొచ్చు. అంత ట్రాఫిక్ ఇలా పాట్ అయిపోతుంది, మీరు వెళ్ళాలి. ఇది నేను చేశాను. నిజంగా నేను కరెక్ట్ చెప్తున్నా. పర్ఫెక్ట్. ఇది నేను చేశాను. ఫాలో అయ్యాను. చాలా అంబులెన్స్ చాలా ఫాలో అవుతాను, ఎందుకంటే టైం కలిసి వస్తుంది. దయచేసి ఇవేం చేయకండి మీరు. ఆప్షన్ ఏ ఫ్రీ ప్యాసేజ్ ఆ డ్రైవర్ కి, అంబులెన్స్ నాకు డ్రైవర్ లేట్ అవుతూ ఉంటే ఎవరినైనా కొట్టి వాడు అంబులెన్స్ పిలిచాక నేను వాడు వెనకాల వెళ్తాను. షీ ఇస్ గివింగ్ ఎ క్వశ్చన్, ప్లీజ్, సీరియస్ మ్యాటర్. ఫ్రీ ప్యాసేజ్ ఆ డ్రైవర్ కి ఇవ్వాలి. బి అడ్డంగా వెళ్ళాలి. సి ఆయన చెప్పినట్టు అంబులెన్స్ వెనకాల వెళ్ళాలి. అంబులెన్స్ కి వే ఇవ్వాలి. మీ అందరికీ తెలుసు, ఎవరు చూస్తున్నారు మీకు కూడా తెలుసు. అంబులెన్స్ కి వే ఇవ్వాలి. మొత్తానికి ఈ ఇంటర్వ్యూ ఎలాగైతే ఎంటర్టైనింగ్ గా ఉండిందో కంప్లీట్ గా, ఐఎమ్ షూర్ దట్ మూవీలో కూడా ఇలాంటి కామిక్ సిచ్యువేషన్స్, ఎమోషనల్ అన్నారు కదా, ఏంటి యాక్షన్, థ్రిల్లింగ్, సంథింగ్ యూ సెడ్, రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్. రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ విత్ అ మోరల్ ఎట్ ది ఎండ్. ఆ మోరల్ మీరే చెప్తారా? ఆయనే బట్టరేసుకున్న మోరల్. రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఫ్యామిలీ థ్రిల్లర్ విత్ మోరల్. ఎందుకంటే 3 తరాలు కదా ఇది. అవును, అది మ్యాటర్. కానీ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్. యా. సో ఇంటర్వ్యూకి పెరుగుతోంది ఇందులో ఉండేటువంటి. నెక్స్ట్ కల్లా ఏం జరుగుతుందో తెలియదు కానీ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మా ఇంటర్వ్యూ అంతా వాచ్ చేసినందుకు. ఇలాగే November 22న థియేటర్స్కి వెళ్ళి మెకానిక్ రాకీని కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి వన్స్ అగైన్. మీట్ యు ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.